హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కంజలసార. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇంకా మేము మేడారం బయలుదేరినాం అనమాట. సో సాటర్డే రోజు అన్నమాట. సో పొద్దుటే 3:30కి అట్లా లేచి రెడీ అయ్యేటలకి 5:30 అయింది. ఇంకా లైట్స్ అని ఆఫ్ చేసి కిందకి దిగినాం. ఆటో మాట్లాడుకుంటున్నాం అనమాట. కిందకి దిగేసి ఇంకా ఆటో వచ్చేసింది. ఇంకా లైట్స్ అని స్ట్రీట్ లైట్లు ఏమీ ఆఫ్ కాలేదు. ఇంకా ఆటోలో కూర్చున్నాం, వెళ్తున్నాం అనమాట. బస్ స్టాండ్ ఉంది కదా అక్కడ అనమాట. సో బస్ స్టాప్కి వెళ్తున్నాం. ఇంకా నేనేమో సైడ్కి కూర్చుంటే మా టీచర్ పడతావమ్మా అంటున్నాడు. ఇంకా చూడండి బస్ స్టాండ్ టర్నింగ్ చూడండి ఎంత బాగుందో. సో నైట్ లైట్లో వెళ్తుర్లో సూపర్ కనబడుతుంది కదా. సో పొద్దుటపూట చూస్తే అయితే ఏం బాగా అనిపించదు, కానీ నైట్లో మన హనంకొండ కూడా చాలా బాగుంటుంది. సో మనం ఎప్పుడు చూస్తాం కాబట్టి ఏమంతా కనిపించదు, కానీ సూపర్గా ఉంటుంది హనంకొండ లైట్ వెళ్తుర్లతో నైట్కు. సో వెళ్తున్నాం బస్ స్టాండ్కి. పాత్ ఫెండర్ ఫైర్ స్టేషన్ దాటేసినాం. ఇంకా ఎందుకంటే ముందు రోజు శుక్రవారం వెళ్ళే వాళ్ళము, కాకపోతే ట్రాఫిక్ జామ్ అయింది. 15 కిలోమీటర్స్ అది ఇదని తెలిసేసరికి ఆగినామన్నమాట. ఎప్పుడైతే మేము గురువారం రోజు వెళ్తాము, సో శుక్రవారం కల్లా వచ్చేస్తాం. ఇంకా బస్ స్టాండ్కి వచ్చేసినాం. పబ్లిక్ బాగున్న ఆటో అవుతుంది చెప్పిండగా 7:30 అయిద్దామా మీకు బస్ దొరికేసరికి, లైన్ బాగుందన్నాడు. సరే ఏం చేస్తామని చెప్పేసి ఇంకా లైన్లో ఉన్నాం. 5:30 అట్లా అవుతుంది. సో లైన్ చూడండి. ఇంకా సో చిన్నపిల్లలకు మాస్కులు ఇస్తున్నారు అక్కడ మన అవసరం ఉంటే. ఇంకా మేము లైన్ కట్టాం. రాజధాని బస్సులోనే అన్నీ ఉన్నాయి. ఇంకా మేము మనదైతే ఆధార్ కదా, సో ఆధార్ బస్ పల్లె వెలుగు కోసం లైన్ కట్టినాం. ఇంతమంది ఉన్నారనమాట. ఇంకా బస్సు వచ్చేసింది. ఒక లైన్గా ఎక్కుతున్నాం. సో 2 టికెట్స్, అటు ఇటుకును రాజుకు. అటు ఇటు రాజు ముందు కూర్చుంటే వీడు కూడా పక్కకు కూర్చున్నాడు. ముందు కూర్చుంటే భయం అయిద్దని చెప్పేసి వచ్చి నా దగ్గర కూర్చుండు అనమాట. సో మేము లైన్గా కూర్చున్నాం. సో బస్ కదులుతుంది మెల్లగా. సో దేవుడి దయ వల్ల ఎక్కడా ట్రాఫిక్ జామ్ కావద్దు అనుకుంటానే మేము ఎక్కినాము. సో ఇంకా మంచి అయితే పడుతుంది. ఇట్లా మంచి అంటే ఫామ్ అవుతుంది చూడండి, పొగ మంచి ఎట్లా ఉందో. సో ఇక్కడ ఊరుగొండ దగ్గరికి వచ్చేసినాం. దాదాపుగా ఊరుగొండ నాగమయ్య దగ్గరికి. ఇంకా వచ్చేసరికి ఇంకా మబ్బు పొగ ఉందన్నమాట. సో తర్వాత అక్కడ చూడండి తాడి చెట్లన్నీ. సో అందరూ వచ్చేవాళ్ళు చక్కగా ఆగి కెనాల్లో స్నానం చేసి తాడి చెట్ల కింద దిగి కళ్ళు తాగి మరీ వెళ్తున్నారు. సో వ్యాన్లు అవి అన్నీ ఆపేసుకొని. సో అట్లా మేడారం జాతర అంటే అంతే కదా. సో మేము ఇంకా ఘట్టమ్మ దగ్గరికి వచ్చినాం. ఘట్టమ్మ దగ్గరికి వచ్చేసరికి 7:30 అయిందనమాట. ఇంకా ఇక్కడ కూడా పబ్లిక్ బాగా డ్రైవర్ చెప్పిండు అనమాట, తొందరగా రండమ్మా, లేకపోతే తాడవాయి దగ్గర జామ్ అయిద్దని చెప్పేసి అంటే అయినా వెళ్ళాం. ఫుల్గా అక్కడ కూడా లైనే. టకటక దర్శనం చేసేసుకున్నాం, వచ్చేసినాం. ఇంకా ఇక్కడ చూడండి పబ్లిక్, ఇక్కడ చూడండి వీళ్ళు ఒక పప్పిని తెచ్చుకున్నారు. అదన్నీ మంచి చక్క షేక్ హ్యాండ్ ఇస్తుంది బాగా. మాదైతే అరుస్తూ ఉంటుంది మా ఊరి అయితే. బాగా అనిపించింది. చాలామంది తీసుకొచ్చుకున్నారు వాళ్ళ పప్పిలను. ఇంకా చూడండి కొత్తగా బ్రిడ్జ్ చేసిండు కదా, ఇదే అనమాట మన బ్రిడ్జి. న్యూస్లలో వచ్చింది కదా బ్రిడ్జి ఎప్పుడు కూలిపోద్దో తెలీదు, ఊగుతుంది అన్నారు కదా. మేము మేడారం అనుకున్నాం, కానీ కాదు, ఇక్కడ ఘట్టమ్మ తల్లి దగ్గరది బ్రిడ్జి. మళ్ళీ వచ్చేసినాం, దర్శనం చేసుకొని బస్సులో కూర్చున్నాం అనమాట. నేను ముందు సీట్కి వచ్చేసిన, రాజు వెనక్కి పంపించేసిన అనమాట. ఇంకా కూర్చున్నాం. సో ఇంకా చూడండి ములుగు దాటినాం మనం. ఇంకా సో ప్రశాంతంగా ఉందన్నమాట. చిన్నగా కోతులు ఆడుకుంటున్నాయి చక్కగా పుట్టల మీద. ఇంకా ఇక్కడి నుంచి ట్రాఫిక్ జామ్ అయింది చూడండి. బస్సులు ముందు వెనక ఫుల్గా ఆగిపోయినాయి అనమాట. మేము చక్కగా వెళ్తున్నాం అని అనుకున్నాం, కానీ ఇక్కడ ఒక 4 hours మాకు లేట్ అయిందనమాట. ఇంకా మేము దాన్ని బట్టి చూసుకుంటే అదృష్టవంతులు అనుకోవాలి. ఇట్లా స్లోగా వెళ్తుందన్నమాట, ఆగుతా వెళ్తుంది. సో కోతులు మాత్రం ఫుల్ ఉన్నాయి పాపం. బస్సుల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి, ఎవరైనా ఏమైనా వేస్తే తిందామన్నట్టు. ఎవరు వేయట్లేదేమి, అరటిపండు తొక్కలు అవి తింటున్నాయి పాపం.
ఇంకా మేడారంలోకి వచ్చేసినాం. ఒక 2 కిలోమీటర్స్ అనమాట. ఇంకా చూడండి ఇక్కడ డేరాలు వేసుకున్నారు. ఎక్కడ నల్లా ఉన్నా, ఎక్కడ ట్యాంకులు ఉన్నా అక్కడ గుడారాలు వేసుకున్నారు. చక్కగా బట్టలు తుక్కొని ఆరేసుకొని మన ఇంట్లో ఉన్నట్టే. చూడండి ఎంత పెద్ద గుడారాలు. సో బట్టలన్నీ ఆరేసుకున్నారు. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. దొంగలు భయం అయ్యే ఉండదు. ఇంకా వస్తారు, ఒక వారం రోజులు అట్లా ఉంటారనమాట ఉండేవాళ్ళు. ఇంకా మేము దిగినాం. పబ్లిక్ చూడండి, అసలు శనివారం రోజు అంటే ఇంకా పబ్లిక్ తగ్గుద్ది అనమాట. కానీ శనివారం కూడా ఫుల్ రష్గా ఉన్నారు. పబ్లిక్ని చూసే మేము గురువారం పోయే వాళ్ళం ఆగినాం అనమాట. ఎప్పుడైతే శుక్రవారం వెళ్ళేసి టక్కున అట్లా దర్శనం చేసుకొని వచ్చేస్తాము. కానీ ఈసారి మాత్రం ఫుల్ రష్. ఇంకా దిగి ఆటో ఎక్కినాం. మనిషికి 50 రూపాయలు మన వాగు వరకు ఎక్కినాం అనమాట. చూడండి, ఒక 10-12 మందిని ఎక్కించుకున్నాడు ఆటో అతను. ఇంకా వీడు మధ్యలో కూర్చున్నారు అని చెప్పేసి ఒకరి మీద ఒకరు కూర్చున్నాం అన్నట్టు కూర్చున్నాం అనమాట. వీడు నడిచే వాళ్ళు నడుస్తున్నారు, కానీ అంత ఓపిక లేదు. సో ఒకప్పుడైతే బాగా నడిచేవాళ్ళం ఎటంటే అటు. ఇప్పుడు అంత ఓపిక లేదు, అట్లా అయిపోయింది. పాపం వాళ్ళు చూడండి, పారిశుద్ధ కార్మికులు. సో వాళ్ళు ఎంతకని చేస్తారు. ఇంత పబ్లిక్ ఎప్పుడు 2-3 నెలల నుంచి నడుస్తున్నా కూడా పబ్లిక్ ఏమాత్రం తగ్గలేదు. ఇంకా క్లీన్ చేస్తూనే ఉన్నారు, పడేస్తూనే ఉన్నారు పడేసేవాళ్ళు. బాటిల్స్, చెత్త అంతా ఎక్కడ ఎంత దూరం ఉన్నా కూడా. సో ఫారెస్ట్లో కూడా అన్నీ ఏరుతున్నారు పాపం వాళ్ళు. సో బస్సులో కూర్చొని చూసినాం అనమాట. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ గుడారాలు, ఎక్కడ ట్రాక్టర్లు ఉన్నాయి, ఎక్కడ బాగా వచ్చినాయి సార్ వెహికల్స్కి ఇట్లా ప్రైవేట్. ఇంకా కోళ్ళ దుకాణాలు. 50 రూపాయల కోడి, 100 రూపాయలు, 200 అంటారు. ఇక మా కళ్యాణ్ కలిసిండు అక్కడ. తను ముందు రోజే వేయండి మంచిగా అది టెంట్ వేసుకున్నాడు ఉన్నాడనమాట. ఇంకా మమ్మల్ని ఫోన్ చేసిండేమో మా రాజు వచ్చిండు, మమ్మల్ని కలిసిండనమాట. ఇంకా స్నానాలు చేసిన జంపన్న వాగులో. ఒక నేనే చేసిన, మా టీటీ చేసిండు. ఇంకా మిగతా వాళ్ళు చేయలేదు. తర్వాత పూరి తిన్నాం. ఇంకా అంతే, శనివారం కదా తినేసి ఇంకా ఏం తీసుకెళ్ళలేదు ఇంటి దగ్గర నుంచి. ఇంకా మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఆటోలో. మళ్ళీ 50 రూపీస్. ఇంకా ఆటోలకే ఎక్కువైనాయి అనమాట మాకు. తర్వాత చెప్పరిప్పేసి మా టింకు శశాంక్ సిప్పి ఉన్నాడు కదా, వాడి కోసం వెతుకుతున్నా. వాడు తీసుకెళ్తాను VIP పాస్లు రండి అంటే అక్కడ ఫోన్ చేసుకుంటే అక్కడ నిలబడ్డాం అనమాట. చిలకలగట్టు జంక్షన్ దగ్గరికి రమ్మంటే మేము ఏం చేసినామంటే ఇటు వచ్చే దారి దగ్గర నిలబడ్డాం. తర్వాత వాడే వచ్చిన పాపం అడ్రస్ పట్టుకొని ఇంకా మమ్మల్ని తీసుకెళ్తున్నాడు అనమాట. ఇక్కడ ఫొటోస్ దిగుదాం అవి ఇవ్వనంటే వద్దురండి మళ్ళీ వస్తాం అన్నారు. ఇంకా ఇటు సైడ్ రానేలేదు. ఇంకా వీడు ఇక్కడ వాడు 4 రోజులు అవుతుంది వెళ్ళి, చక్కగా వాడు పని మీద వెళ్ళిండనమాట అట్లా. సో ఇక్కడ చిలకలగట్టు జంక్షన్. ఇంకా ఇవే మనకి ఇవన్నీ పెట్టిండ్రు కదా ఫస్ట్ విగ్రహాలు అయ్యి, వీళ్ళ కోయ వాళ్ళ ఆచారాలు అవన్నీ వాళ్ళ వాయిద్యాలతో సహా ఈ బొమ్మలన్నీ కొత్తగా పెట్టిండ్రు కదా. సో అందరు ఫొటోస్ దిగుతున్నారు, ఫుల్ రష్. ఇంకా మేము దిగుతామంటే వద్దు అనేసారు. ఇంకా మీరు వెళ్ళండి అని చెప్పేసి మేము ఏం చేసినామంటే మా సోని నేను ఒక సెల్ఫీ దిగిన. ఇంకా అక్క తమ్ముడు ఇంకా వాళ్ళు నడుస్తూ ఉన్నారనమాట ముందు. ఇంకా డైరెక్ట్ వాడు VIP దర్శనంలో తీసుకెళ్ళి లోపలికి వెళ్ళేసరికి ఫుల్ పబ్లిక్. ఇంకా నాకైతే ఒక టెంకాయ వచ్చి తగిలింది. ఇంకా దగ్గర నుండి తగిలింది, ఇంకా దూరం నుంచి తగులుతారు అందరం పడినేమో. ఇంకా భయానికి దూరం జరిగినాం అనమాట. సో అందించేసినాం. మా సోనికి కూడా పాపం తొక్కులాట అయింది, బాగా వచ్చింది. ఒక శ్రీదేవిని వాళ్ళ కూతురు మేము కొల్హాపూర్కి వచ్చింది కదా, ఇంకా సమ్మక్క తల్లకి వేసినాం. పగిడిద్ద రాజు, గోవిందరాజులు, సారలమ్మ కూడా వేసేసి ఒడి బియ్యం అవి ఇవన్నీ మొక్కలు అప్పచెప్పేసినాం. బయటకు వచ్చేసినాం, ఎదురుకోళ్ళు ఇచ్చేసుకొని ఇంకా ఒక 20 రూపీస్ కుంకుమ తీసుకున్నాం అనమాట. ఇంకా అసలు మామూలుగా అయితే షాపింగ్ చేస్తాం, ఓపిక లేదు అసలు, కాళ్ళు మస్తు లాగుతున్నాయి. మనం చెప్పులు ఒక దగ్గర ఇప్పినాము, టెంపుల్ ఒక దిక్కు, గుడి చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేసినట్టు అయిపోయింది. ఇంకా మా టీటు బాబు అయితే ఇక నాకు కాళ్ళే నాకు నడవస్తలేవు అనుకుంటే వాడిగా బాగా చేసిండు అనమాట. ఇంకా వానికి ఒకటి పల్పి ఆరెంజ్ కొనిచ్చి ఇక మేమైతే షుగర్ కేన్ జ్యూస్ తాగినాం అనమాట. 20 రూపీస్, కానీ మంచి ఎనర్జీ వచ్చేసింది. ఇంకా అది తాగేసి నడిచినాం అనమాట. ఇంకా వచ్చేసినాము ఆర్టీసీ కళా ప్రాంగణానికి, మళ్ళీ అక్కడ మేడారంలో. సో చాలా కట్ చేసినాం, చాలా బాగుందన్నమాట. షార్ట్స్ పెట్టినాను 2. ఇంకా ఫుల్ రష్ మొత్తం ఇక్కడే ఉంది. అంతకుముందు రోజైతే బాగా టైం తీసుకుందనమాట. మా ఇంట్లో వాళ్ళు వెళ్ళొచ్చి చెప్పిందనమాట. చూడండి ఇంత పబ్లిక్ ఉంది. సో మనకైతే 5 ఉంటాయి అనమాట హన్నంకొండకు వచ్చాయి. ఇక్కడ ఏమి ఇబ్బంది కావద్దు, కానీ కాకపోతే 1-2 గంటలు టైం పడుతుంది. సో మేము వచ్చేసి కొంచెం నిలబడ్డాం అనమాట. వాష్రూమ్ కట్ట వెళ్ళిండ్రు మా పిల్లలు. ఇంకా ఈ అబ్బాయి అయితే టీ కోసము కట్టెల పొయ్యి రాజేస్తాడు.
సో అవి చల్లారిపోయినాయి పాపం. చూడండి, ఎవరి బాధ వాళ్ళది కదా. దాని నిండా కెటిల్ నిండా టీ ఉన్నట్టుంది, ఇంకా నిప్పు రాజేస్తాడు. సో చల్లారిపోయినాయి పాపం. ఇంకా వాళ్ళు చిన్నగా తీసిన అనమాట. ఆ కర్రలు తెచ్చిండు, అది చేసి మళ్ళీ దాన్ని వెలిగించుకున్నాడు. సో ఆన్ చేసుకున్నాడు, అది పెట్టేసుకొని అమ్ముతూ ఉన్నాడు అనమాట. సో ఇక మేము వెళ్తున్నాము. ఖాళీగా ఉందని చెప్పేసి ఇందులోకి లైన్లోకి వెళ్ళామన్నమాట. స్టార్టింగ్లో ఖాళీగానే ఉంటుంది, లోపలికి పోతూ ఉంటే తెలుస్తుంది అనమాట. చాలా దూరం ఉన్నది అది. ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయినాం. ఇంకా మరి ఒక గంటన్నర అయిందనమాట. ఇంకా బస్సు ఎక్కేసినాం మేము. సో కూర్చున్నాము. సో ఇదండి వీడియో. మేడారం, బాయ్ మేడారం అని చెప్పేస్తున్నాం. తల్లి చల్లంగా చూడని చెప్పేసి ఇక్కడ చూడండి, టర్నింగ్ మీద చక్కగా టెంట్లు వేసుకున్నారు, కూర్చున్నారు, భోజనాలు చేస్తున్నారు. చాలా బాగుందన్నమాట ఇక్కడ. సో మళ్ళీ ఈసారికి చల్లగా ఉంటే వస్తాం తల్లి అనుకుంటా మొక్కినాం. చల్లని తల్లి సమ్మవ్వ సారవ్వ అనుకుంటా. సో చూడండి చక్కగా ఆ టర్నింగ్ మీద కూడా గూడాలు వేసుకొని చక్కగా కూర్చొని. ఇక్కడ మాత్రం డస్ట్ అది దుమ్ము లేదు. మేము మాస్కులు మర్చిపోయినాం. ఇంకా ఫుల్ డస్ట్ అనమాట. ఇంకా గొంతు పట్టేసినట్టే అయిపోయింది అనుకోండి. ఇట్లా పాపం పోలీస్ వాళ్ళకి మాత్రం సెల్యూట్ కొట్టాలి. అడుగడుక్కు ఉన్నారు కానీ వాళ్ళు ఏం చేస్తారు, కంట్రోల్ తప్పిపోయినాక పబ్లిక్ చాలా వస్తూ ఉంటాయి. వెహికల్స్ ఏంది, బస్సులు ఏంది, చాలా పబ్లిక్ అయింది ఈసారి. ఒకటి అడ్వర్టైజ్మెంట్ బాగా అయిపోయింది ఇంకా మన జాతర గురించి. సో వచ్చేసినాం. ఇంకా హనంకొండలో బస్సు దిగి టైలర్ స్ట్రీట్ నుండి నడుచుకుంటూ వస్తున్నాం. ఇదండి వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జ్యోతి కమ్స్ వరకు ఉంటానండి. థ్యాంక్ యూ.